ఉస్నాబాద్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్ టౌన్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు వేరువేరు క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పట్టభద్రునిగా ఓటు హక్కు వినియోగించుకున్నానన్నారు. మిగతా పట్టభద్రులు అందరూ విధిగా ప్రజాస్వామ్యంలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులపై మాట్లాడారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని సంప్రదించలేదు. రాష్ట్రానికి ఏం కావాలో అడగలేదు. ముఖ్యమంత్రి ప్రధాని వస్తే కలవడం లేదు. రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులను కలిసి ఏమేమి కావాలో అడగడం లేదు అనే కారణంతో 10 సంవత్సరాలు నడిపారన్నారు. ఉన్నత పాఠశాలలో ఈరోజు పట్టభద్రునిగా ఓటు హక్కును వినియోగించుకున్నాను. మిగతా పట్టభద్రులందరూ కూడా విధిగా ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను ఆధారంగా తప్పకుండా ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ మమ్మల్ని సంప్రదిస్తలేదు. రాష్ట్రానికి ఏం కావాలనో చెప్తలేదు. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి వస్తే కలుస్తలేరు. రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులను కలిసి ఏమేం కావాలో అడుగుతలేరు అనే కారణంతో 10 సంవత్సరాలు నడిపినారు. ఇప్పుడుగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్ర మంత్రులందరం గౌరవ పార్లమెంటు సభ్యులం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక సంబంధాల దృష్ట్యా రాష్ట్రానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులను అడుగుతా ఉన్నాం. ఏ ప్రాజెక్టుకు రాకపోయినా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారే బాధ్యులు. వాటిని ఆపుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మెట్రో మలిదశ కావచ్చు, మూసీ కావచ్చు, లేదా ఓఆర్ఆర్ అవతలి త్రిపులార్ కావచ్చు, లేదా హైదరాబాద్ సంబంధించినటువంటి త్రాగునీటి సమస్యకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి, లేదా ఉపాధి అవకాశాలు మెరుగుపడే అంశాలకు సంబంధించినటువంటి అనేకమైన ప్రాజెక్టులు కేంద్రానికి సమర్పించినాం. కేంద్ర తెలంగాణ రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి నెరవేర్చాల్సి ఉంది. మీకు 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని అడుగుతలేదనేటువంటి ఒక బెస్ట్ రీజన్ ఉండే. బట్ ఇప్పుడు మేము కాలుకి బట్ట కట్టుకొని కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇవి రాకపోతే మా బాధ్యతని మళ్ళీ మీరు ఉల్టా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ మంత్రులుగా మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిధులు తేవాల్సిందే. తేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అసమర్థులుగా చూస్తారు. మీరు టీఆర్ఎస్ పార్టీ వేరు కాదు అని గమనించాల్సి వస్తుంది. మీరు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో కలిసి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని ఇవ్వాల కాదు, ముందు నుంచే చెప్తా ఉన్నాం. కాబట్టే ఇప్పుడున్నటువంటి తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మేము రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంగా ప్రతి జిఎస్టీ పన్ను రూపాయలు కడుతున్నటువంటి పన్నులు ఎక్కడ మేము తేడా రాణిస్తలేము. కానీ అంతే హక్కుగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కూడా అంతే గట్టిగా కొట్లాడతాం. తెలంగాణ ప్రతి ప్రాజెక్టు తెచ్చే బాధ్యత కిషన్ రెడ్డి గారిది. ఈ ఒకవేళ అటువంటి తేనట్టయితే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతుంది. అంతేగాక తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా తీసుకున్నటువంటి కుల సర్వే ఈ మొదటి వారంలో శాసనసభలో చట్టం చేసి రాజకీయ ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో చేసే తీర్మానాన్ని కేంద్రం ఎప్పుడైతే ఈబీసీకి సంబంధించి మీరు షెడ్యూల్లో మార్చుకున్నారో అదే విధంగా ఇది కూడా అదే మాదిరిగా మార్చాల్సిందే. రాజకీయంగా ముస్లింలను నెపం పెట్టి ఇంకోటి కారణం చూపితే సరిపోదు. గుజరాత్లో ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ ఉంది, ఆ విధమైనటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తా ఉన్నామని. కాబట్టి ఇటువంటి దాటిపోయేటువంటి ప్రయత్నాలు మీరు అటువంటి తప్పుడు ప్రచారాలు చేసి మతపరమైనటువంటి దాని మీద పబ్బం గడుపుకోవాలి. ఇది క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్ ఇండియాలని అటువంటి మాటలు మాట్లాడేటువంటి రెచ్చగొట్టే విధానాలద్దు.
మాకు తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యం. తమిళనాడులో అన్ని రాజకీయ విభేదాలు ఉన్నా అభివృద్ధి, తమిళనాడు విషయం వస్తే ఒకటే మాట మీద ఉంటారు. ఉదాహరణ జల్లికట్టు. అట్లనే తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో, కేంద్రంలో అధికారంలో బీజేపీ కలిసి వచ్చి పెద్దన్న పాత్ర పోషించి నిధులు కేటాయించే ప్రయత్నం చేయాలి. అది వారి బాధ్యతను విస్మరిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ నాయకత్వం చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ వల్లే పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ ఒక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇంతకంటే నవ్వుతున్నారు, అందరు నవ్వుతారు. వర్ష బ్రో, మేము అంటే ఆయనకు చాలా సంతోషం అనిపిస్తున్నట్టున్నది. ఢిల్లీలో కాంగ్రెస్ ఓడిపోతే ట్విట్ చేస్తున్నాడు, పంటలు ఓడిపోతే ఎండిపోతే ట్విట్ చేస్తున్నాడు, ఏమేమో ట్విట్లు చేస్తున్నాడు. మొక్కు దేవుణ్ణి మంచిగా ఉండాలి, సమృద్ధిగా వర్షాలు పడాలి, మేము ఎన్నడూ కరువు రావాలని మొక్కలే. మాకు ఇంకా నీకు వీలైతే తెలంగాణలో సమృద్ధిగా, నిన్న కూడా శివరాత్రి రోజులో ముఖ్యం అయ్యా, మేము టీఆర్ఎస్ వాళ్ళు బాగుండొద్దు, కాంగ్రెస్ వాళ్ళు బాగుండాలి, ఇంకోరు అట్లనే యావత్ తెలంగాణ ప్రజలకు సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.